ఆయన గురించి ఒక్క మాట చెప్తాను. ఆయన పట్టుదల ఎట్లుంటుంది, పట్టు పట్టరాదు పట్టి రాదు, పట్టిన బిగబట్టవలయన్ పట్టి విడిచుట కన్నా చచ్చుట మేలు. అలాగా పవన్ కళ్యాణ్ గారు పట్టిన పట్టు, అటువంటి పట్టు ఈరోజు వ్యవస్థను మార్చాలని పట్టుబట్టారు. అందుకే మీ అందరితో ఈరోజు కూర్చున్నారు. నిన్న డాక్టర్లతో కూర్చున్నారు, ఈరోజు లాయర్తో కూర్చున్నారు. ఈ పట్టు మామూలు పట్టు కాదు, ఉడుం పట్టు. వ్యవస్థను మార్చడానికి వచ్చిన నాయకుడు ఆయన. రాజకీయంలో పదవి కోసం వచ్చిన నాయకుడు కాదు, ఆశయంతో వచ్చిన నాయకుడు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా అందరూ కలిసికట్టుగా మేము అన్ని కష్టాలు ఉంటాయి సార్, ఈరోజు మీటింగ్కి వస్తే అని చెప్పి మేము మీ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా సంతోషం సార్. అలాగే మహిళా న్యాయవాదులు వనజ గారిని మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా మా ప్రియతమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నమస్సుమాంజలులు. అలాగే నా ప్రియ మిత్రులందరికీ, న్యాయవాద మిత్రులందరికీ లాయర్స్ డే శుభాకాంక్షలు. నా గురించి ఐఎమ్ డాక్టర్ వనమ్మ. నేను సైకాలజీలో డాక్టరేట్ చేశాను అండ్ 10 degrees హోల్డర్. 10 degrees చేశాను. నేను 4 ప్రొఫెషన్స్ చేస్తున్నాను లాయర్గా. నిన్న మాట్లాడదామని నేను ఒక ఆర్టికల్ రాశాను తెలుగులో. అది సార్ ముందర వినిపిస్తామని నిన్న మన ప్రొఫెసర్స్ మీటింగ్లో వచ్చాను. ఎందుకంటే నేను ఉన్నాను సార్, నేను ప్రొఫెసర్గా కూడా ఉన్నాను, వర్క్ చేస్తున్నాను, బట్ నాకు లోపలికి పంపించలేదు. తర్వాత అలాగే నేను 4 రంగాల్లో చేస్తున్నాను. ఐఎమ్ ద ఓన్లీ ఫిల్మ్ ఎగ్జిబిటర్ ఆఫ్ రాయలసీమ, లేడీ ఎగ్జిబిటర్ ఆఫ్ రాయలసీమ. ఇంకొకటి ఏమంటే, సారు మొన్న కోడూరులో మీటింగ్ చేసిన సినిమా థియేటర్ ఓనర్ సార్ నేను. ఇంకొక ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఏమనంటే, నేను వీర మహిళగా స్టార్టింగ్ నుంచి వర్క్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు దాకా నేను పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కలవలేదు. ఎందుకంటే నేను కలవాలని కూడా నేను అనుకోలేదు. అంటే మీరు నెగిటివ్గా అనుకోవద్దు, ఎందుకంటే దానికి కారణం ఉంది. అందరు అన్నారు మీ థియేటర్లో చేస్తున్నారు కదా, మీరు వెళ్ళి పర్సనల్గా కలవచ్చు కదా అని. బట్ నేను కలవలేదు, నాకు కలవాలనిపించలేదు. ఎందుకంటే అభిమానం వేరు, భక్తి వేరు. అందరూ అభిమానంతో ఆయన కలవాలనుకుంటారు. నేను భక్తితో సేవకురాలుగా వచ్చాను ఇక్కడికి. సో ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తే మనం దండం మాత్రం పెట్టుకొని వెళ్తాం, పక్కన పోయి వెంకటస్వామి దగ్గర నిలబడి ఫోటోలు కావాలనుకుంటామా? ఇది పొగడత కాదు. నేను ఒక సైకాలజిస్ట్గా నా పర్సనల్ ఫీలింగ్ ఇది. ఏదన్నా సాధించి మనం పనిచేసి పార్టీకి సాధించి పవన్ కళ్యాణ్ గారే ఈ అమ్మాయి ఇది చేయగలదు అని నన్ను పిలవాలి అని అనుకున్నా నేను. ఎందుకంటే 4 రంగాల్లో నేను వర్క్ చేస్తున్నా. నాకు అన్ని కడప జిల్లాలో నేను ఎగ్జిబిట్ అంటే నేనేంటో అందరికి తెలిసి ఉంటుంది చాలా వరకు. అంటే నేను నా గురించి చెప్పుకోవటం అయితే కాదు సార్. నిజంగా ఇవాళ అడ్వకేట్స్ మీటింగ్ అని కూడా నాకు యాక్చువల్గా తెలీదు. ఇది నిజం. ఎందుకంటే న్యాయవాది అంటేనే యథార్థవాది సార్. 20 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకు. ఐఎమ్ సీనియర్ అడ్వకేట్ అండ్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొఫెసర్. లాయర్ అంటేనే యథార్థవాది. ఎందుకంటే అందుకే నేను యథార్థంగా మాట్లాడుతున్నా. అందరిలాగా ఇంటే వంగి నమస్కారాలు పెట్టి ఇలా మాట్లాడితే ఏమనుకుంటారో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు కదా. నేను సేవకు వచ్చా, నాకు ఆ సేవ కలిగే భాగ్యాన్ని ఇస్తే సేవ చేస్తా, అంతవరకే నాకు తెలుసు. నాకు పదవులు ఇంకొకటి అంటే నాకు అవసరం లేదు. ఎందుకనంటే నా మైండే అలాంటిది, మైండ్ సెట్టే అలాంటిది. సో ఇంకా చట్టం గురించి చెప్పాలనుకుంటే, మనకు తిరుపతిలో ఎక్కువ ఇంతకుముందు మన మిత్రులందరూ, నేను కూడా ఆ రోజు కూర్చున్నాను, మన సార్ కూడా కూర్చున్నారు, మనము హైకోర్టు గురించి మేము చాలా వరకు పోరాడినాం సార్. ఇక్కడ తిరుపతి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే దాదాపు 12 కోర్టులు ఉన్నాయి. అన్ని వనరులు, హైకోర్టు కావాల్సిన అన్ని వనరులు పుష్కలంగా ఉంటే ఎందుకు తిరుపతి పైన కాన్సన్ట్రేషన్ లేదు మన ప్రభుత్వానికి? నా మొదటి క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ క్వశ్చన్. మీకు తిరుమల అయితే కావాలనా, తిరుపతి సమస్యలు అయితే వద్దా? డైరెక్ట్ క్వశ్చన్ అది. సో అలాగే మేమేమడుగుతున్నామనంటే, ఇది ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, చాలా మనుషుల ఫ్లోటింగ్ ఎక్కువ. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే తిరుపతికి రాగలరు. ఇక్కడ కానీ హైకోర్టు బెంచ్ కానీ పెడితే అందరికీ ఆమోగ్యయోగ్యంగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మేము పోరాడుతూ ఉన్నాం. కానీ మా పోరాటానికి ఇంకా మాకు శక్తి కావాలి. మన నాయకులు లాంటి వాళ్ళు మాకు ఆ శక్తిని ఇస్తే
మేము దీన్ని ఎంత దూరంకైనా తీసుకెళ్ళి సాధించి తీరుతాం 100%. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేదు. సో కాబట్టి ఇలాగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. నిన్న పేపర్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 0 FIR రిలీజ్ చేశాము అని అన్నారు. ఉన్న పరిధిలోనే FIR చేసే ఎదవలు లేరు. అది ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ ఐ డోంట్ మెన్షన్, ఇఫ్ మెన్షన్ కూడా చేస్తా పోలీస్ డిపార్ట్మెంట్ అని, నాకేం భయం లేదు. ఎందుకనంటే మీ పని ఏంటి? వచ్చిన వాళ్ళని FIR రెడీ చేయటమే కదా మీ పని. సమస్యతో వస్తే ఈరోజు ప్రభుత్వం సమస్య అయితే పవన్ కళ్యాణ్ గారు పరిష్కారం అవుతా ఉన్నారు, అవునా కాదా? ప్రతి ఒక్క సమస్య ఎక్కడెక్కడోళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈరోజు ఎందుకు వస్తున్నారు? మాకేం పదవులు ఉన్నాయా, పార్టీ ఏమన్నా ఉందా? లేదు. నమ్మకం, ఒక నమ్మకం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతే నిన్న మీటింగ్లో నేను విన్నాను, చిత్తూరులో సమస్య పరిష్కారం వీళ్ళంతా ఎందుకు ఎత్తుక్కొని వస్తున్నారు అని అంటే పరిష్కారం ఎక్కడుంది కాబట్టి. సో మీరు పరిష్కరించలేని వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చోవటము? అదేమన్నా మీ నాన్న జాగీర్లేం కాదు కదా. ఈరోజు మీకు ఈ బియ్యం ఇస్తాం, ఆ బియ్యం ఇస్తామంటే మీ నాన్న పండించిన పొలాల్లో నుంచి మాకు ఇస్తా అన్నారా? మీరేమైనా ఇది తినండి అని నిర్దేశించడానికి ఎవరు వాళ్ళు? కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే అలాగే న్యాయ వ్యవస్థ కూడా చాలా రాజకీయం వల్ల చాలా దిగజారిపోయింది. ఎంతగానంటే నేను కేసు ఒప్పించుకుంటే ఇప్పుడు కాదు, కొద్ది రోజులైంది, ఒక 1 year బ్యాక్ ఒక కేసు, లవ్ మ్యారేజ్ కేసు ఒప్పించుకుంటే, సార్ ఏమనుకోద్దండి, స్థలం కొద్ది టైం తీసుకుంటుంది. ఓకే ఓకే. ఒప్పుకుంటే ఒక వేరే ఎమ్మెల్యే వాళ్ళ PA ఫోన్ చేసి ఇది ఎమ్మెల్యే వాళ్ళ బంధువులది, మీరు చేయకూడదు, కేసు చేస్తే చాలా థ్రెట్ ఉంటుంది మీకు. నేను ఒకటే అన్నా, మీరు నమ్ముతారో లేదో, లాయర్తో పెట్టుకుంటున్నారు మీరు. థ్రెట్ మీ ఎమ్మెల్యేకు ఉంటుంది, నాకు కాదు. నేను వచ్చి నిలబడతాను, వాళ్ళ వల్ల ఏం చేసుకోమను అన్న. ఏం చేసుకుంటాడు చేసుకోమను, ఇప్పుడే వస్తాను నేను. ఏమనుకుంటున్నారు? మీరెవరండి మమ్మల్ని శాసించేది? శాసించడానికే మేముండేది, మీరెవరు మమ్మల్ని శాసించడానికి అని అడిగాను. దాంతో మళ్ళీ వాళ్ళు సారీ చెప్పాము.